రేణుకాస్వామి హత్య కేసుల నటుడు దర్శను ఏ2 లెక్క, ప్రియురాలు పవిత్ర గౌడ ఏ1 ముద్దాయిల్ లెక్క వీళ్ళిద్దరు ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరు జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నారట, గంటే జైల్లో ఉన్నారని అర్థమవుతున్నది. అయితే ఒకవేళ కోర్టుల గిట్ల నేరం రుజువైతే వీళ్ళిద్దరికి శిక్ష తప్పదు ఖాయమని అందరికీ తెలిసిన వాస్తవమే. మళ్ళా అందుకు అవకాశాలు బలంగా ఉన్నట్లు కూడా కనబడుతున్నాయి. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో ఎన్నో వాస్తవాలు అనేవి బయటపడ్డాయంట. ఇంకా లోతైన దర్యాప్తులో కూడా ఇంకా అసలు చాలా వాస్తవాలు అనేది బయట వెలుగులోకి పడ్డాయంట. ఇక వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఇక వీళ్ళు అత్యంత కిరాతకంగా రేణుకాస్వామిని కొట్టి చంపినవి. ఇక ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి, ఈ ఆధారాలన్నీ కనబడుతున్నాయి అన్నమాట. ఇది ఒక్కటే కాదు, ఇక చెవి దవడ మర్మాంగం ఇవన్నీ కోసేసి కర్కశంగా ప్రవర్తించినట్లు ఇక ఆయనతోనే ఉన్నట్లు ఇక ఈ దర్యాప్తు రిపోర్ట్ లో కూడా బయటపడ్డదంట. అయితే వీళ్ళకి సంబంధించి తాజాగా ఇంకో కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించారంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళకి జైలు శిక్ష ఉచ్చు బిగించుకున్నట్టే అని అర్థమవుతున్నది. ఇక రీసెంట్ గానే వీళ్ళిద్దరి వేణుముద్రలు కూడా బయటపడ్డాయంట. గది కూడా హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నాయంట. ఇక ఎప్పుడైతే ఇక మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో వీళ్ళిద్దరు వేణుముద్రలు ఆడ దొరికినాయంట. ఇక అది ఫారెన్సిక్ రిపోర్ట్ లో బయటపడ్డదంట. గట్లనే హైదరాబాదు, బెంగళూరు ఈ ఫారెన్సిక్ రిపోర్ట్లు కూడా ఇక అందుకు దగ్గర ఉన్నాయంట. ఇక ఒక DNA రిపోర్ట్ ఒక్కటి రావాల్సి ఉన్నదంట. గది కూడా ఇక దర్శన్ కి పవిత్రకి వ్యతిరేకంగానే ఉన్నదంట. మళ్ళీ దీన్ని బట్టి చూసుకుంటే ప్రజలు కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక ఈ కోర్టు తీర్పు అనేది ఈ ఆధారాలను బట్టి ఉంటాయి కాబట్టి ఇక ఓవైపు ప్రస్తుతం ఏమో జనాలు గిట్లా చాలా ఘోరంగా రియాక్ట్ అవుతున్నారు. దీనికి ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా దారుణమైన శిక్ష పడాలి అనుకుంటా అంతకందుకు డిమాండ్ అయితే పెరుగుతున్నది. మరోవైపు ఏమో కన్నడ స్టార్ అయిన మన దర్శన్ కి ఇక కన్నడలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టు, ఇక చాలా మంది పెద్దోళ్ళ సైతం ఈయనకి మద్దతుని తెలుపుతున్నారంట. ఇక రీసెంట్ గానే సుమలత కూడా దర్శన్ అట్లాంటి వాడు కాదని సర్టిఫికేట్ ఇచ్చి మరి దర్శన్ నిర్దోషి లెక్క బయటపడతాడనే ధీమా వ్యక్తం చేస్తున్నది. మరోవైపు ఏమో దర్శన్ ని బెయిల్ మీద బయటికి తీసుకురావాలని దర్శన్ భార్య అయిన ఈ జయలక్ష్మి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదంట. ఇక ఏదేమైనా సరే ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇక శిక్ష పడితే తప్ప ముందుగాల చేసే నేరాలు అనేవి బయటపడతాయి. ఇక ఎవ్వరు ఇట్లాంటి శిక్ష చూసి ఎవ్వరు కూడా భయపడాల్సిన ఉన్నది. ఎందుకనంటే ఇక ఇంత ఘోరమా మరి. ఇక ఇది సంపడం ఒక్కటే కాదు, గంటకు మించి పాపం అని చెప్పుకోవచ్చు. ఎంత తప్పు చేస్తే మాత్రం ఇంతలా శిక్ష అనేది వేయకూడదు ఎవరికైనా అనేది తెలుసుకోవాలి. ఇక అట్లనే శిక్ష అనేది దారుణంగా వేస్తేనే ముందుగాలే ఎవరైనా ఇట్లాంటి పనులు చేయనీకే చాలా భయపడతారు. ఇక అది కోర్టు నిర్ణయించాల్సి ఉన్నది. ఇక మీరు గిట్లా గదే ప్లేస్ లో ఉంటే ఎటువంటి శిక్ష నేస్తారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటా కూడా నొక్కరి మళ్ళొస్తా.